ఉంటే వాడి చేతుల్లో రాయి ఉంటే అందరూ భయపడతారు. అయ్యో ఆ పిచ్చోడు ఉన్నాడు అటుది పోతే ఏడ రాయేస్తాడో అని చెప్పి భయపడతారు. కొద్దిగా పైలంగా ఉండాలని చెప్పి దూరం దూరం ఉంటారు. పిచ్చోడు చేతిలో రాయి ఉంటే 10 మందికి నష్టం. కానీ పిచ్చోడు చేతిలో రాష్ట్రం ఉంటే మరి రాష్ట్రంలోని 4 కోట్ల మందికి నష్టం. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? ఒక హిట్లర్ రెడ్డి. ఆయనదాయనే చెప్పుకున్నాడు, నాకు హిట్లర్ ఆదర్శం, హిట్లరే నాకు ఆదర్శం అట. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరన్నా ఎవరయ్యా మీకు స్ఫూర్తి? ఎవరు మీకు ఇష్టమైన నాయకుడు అంటే ఒక శ్రీరామచంద్రుడు అంటారు, లేదా ఒక అంబేద్కర్ అంటారు, లేదా ఉత్తమ పరిపాలకుడు ఎవరన్నా ఉంటే ఒక గాయన ఆదర్శం అని చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరు? ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు. వాళ్ళను మించి లక్షల మందిని చంపిన హిట్లరు ఆయనకు ఆదర్శం అంట. అందుకే ఇక ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, ఆయన పేరు ఇక్కడ నుంచి హిట్లర్ రెడ్డి. హిట్లర్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇవాళ మనం 10 ఏళ్ళు పటిష్టంగా నిర్మాణం చేసిన వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా కుప్పగూల్చుకుంటూ వస్తూ ఉన్నాడు. వ్యవసాయాన్ని కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో రైతులకు ఒక పండుగలా చేస్తే రేవంత్ రెడ్డి గారు అడ్డగోలు హామీలు ఇచ్చినాడు. మహేశ్వరంలో మీ అందరు తెలుసు, ఇక్కడ కూడా కందుకూరులో కానీ మహేశ్వరంలో కానీ బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు. మొత్తం అందరు రియల్ ఎస్టేట్కే పోలే, ఇంకా రైతులు కూడా ఉన్నారు. మరి ఆ రైతులందరికీ తెలుసు ఎన్ని మాటలు చెప్పిండు. కేసీఆర్ 2 పంటలకే రైతు బంధిస్తున్నాడు, 3వ పంటకి ఇయ్యడా? 3వ పంటకి ఇయ్యవా కేసీఆర్ అని మాట్లాడిండు. అట్లాగే ఆ రోజు చెప్పిన మాట మీకు గుర్తుండాల. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ఒక ముసలోనికే పెన్షన్ ఇస్తున్నాడు, నేను ముసలవ్వకు ముసలయ్యకు తాతకు ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కేసీఆర్ మరి ₹1,00,000 లగ్గానికి ఇస్తే నేను తులం బంగారం ఇస్తా. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇటువంటి డైలాగులు 1 కాదు 2 కాదు 420 420 హామీలు ఇచ్చిండు. మొత్తానికి ఆగమాగం చేసి గద్దెనెక్కిండు. గద్దెనెక్కిన పాపానికి ఇవాళ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంది? దయచేసి మా మహేశ్వరం కందుకూరు రైతన్నలు మీరు ఆలోచించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఏంది పరిస్థితి ఈరోజు? రైతు బంధు దేవుడు ఎరుగు, కనీసం యూరియా దొరకని పరిస్థితి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లయితే యూరియా కోసం మళ్ళీ లైన్లు కట్టే పరిస్థితి ఉండేనో ఈరోజు మళ్ళీ అదే రోజులు దాపురించినాయి. యూరియా కోసం కొట్లాట ఇంకా ఘోరం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు యూరియా షాపులలో దొరుకుతలేదు. అందుకే ఏం చేసినారు, ఇక యూరియా షాపులో కాదు యాప్లో పెడతాం, యాప్ ఫోన్లో యాప్లో పెడతామని చెప్పినారు. ఇక్కడికి వచ్చేటప్పుడు చూసినా నేను ఆ యాప్లో, యూరియా యాప్లో, ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో మీ రంగారెడ్డి జిల్లా పేరే లేదు. అంటే రంగారెడ్డి జిల్లాలో రైతులు లేరా? రంగారెడ్డి జిల్లా పేరు లేదు, మేడ్చల్ జిల్లా పేరు లేదు. మరి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా రైతాంగం లేరా? ఇక్కడ రైతులకు యూరియా అవసరం ఉండదా వ్యవసాయానికి? అంటే ఈ ప్రభుత్వానికి ఎంత తెలివి ఉన్నది, ఎంత అవగాహన ఉన్నది వీళ్లకు, దాన్ని బట్టే మనం చూడవచ్చు. ఏం జరిగింది మరి 2.5 సంవత్సరాల్లో? పెద్ద మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు, పెద్ద మాటలు చెప్పి అద్భుతమైన డైలాగులు కొట్టి యాక్టింగ్ చేసి గద్దెనెక్కిన బట్టి విక్రమార్క గారు, ఏం జరిగింది అంటే సమాధానం చెప్పేటోడు లేడు. మీకు గుర్తుండాల, ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారేమో రజనీకాంత్ లాగా డైలాగులు కొట్టిండు. నేను ఇది చేస్తా, అది చేస్తా, కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేస్తే 2 లక్షలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారి డైలాగులు. ఇక బట్టి గారు అయితే కమల్ హాసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. మీకు యాదికుండాలి, ఆ కార్డులు ఇచ్చారు, కార్డులు గ్యారంటీ కార్డులను ఇంటింటికి మంచిరు. యాదికుందా మర్చిపోయారా మీరు కూడా? గ్యారంటీ కార్డులను మంచిండు. బట్టి గారు ఎంత అందంగా చెప్పిండు. ఏమన్నాడు? ఈ కార్డులు భద్రంగా పెట్టుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి, 100 రోజులు పైలంగుంచుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, ఇంటింటికి వస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి మీకు ఒక్కొక్క కుటుంబానికి ₹2,50,000 సంవత్సరానికి లాభం చేసే కార్యక్రమాలు చేస్తాం, ఒక్కొక్క కుటుంబానికి 2.5 లక్షలు ఇస్తామని చెప్పి కమల్ హాసన్ను మించిన యాక్టింగ్ చేసిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారిని, ఏం చేయాలి ఆ కార్డుల్ని? గ్యారంటీ అంటివి, పైలంగా పెట్టుకోమంటివి, 100 రోజులు అంటివి, ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి కార్డులు? మరి ఏం చేసుకోవాలి నీ కార్డులు?
నాలుగే గీకేసి పాడేయడానికి కూడా వనికిరావు ఆ కార్డులు. అసొంటి కార్డులు ఇచ్చి మోసం చేసి గద్దెనెక్కిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారిని అడిగినాం అనుకో గట్టిగా, అయ్యా ముఖ్యమంత్రి గారు 100 రోజులు అంటివి కదా, 100 రోజుల్లోనే 5 లక్షల భరోసా కార్డు అంటివి, విద్యా భరోసా కార్డు, రైతులకు 15,000 అంటివి, తులం బంగారం అంటివి, నెలకు 2,500 అంటివి, ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు అంటివి, ఎస్సీ ఎస్టీలకు మొత్తం అసైన్డ్ భూముల పట్టాలు ఇస్తానంటివి, ఏమైందయ్యా నీ 100 రోజులు అంటే కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు ఇప్పుడు? ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? ముఖ్యమంత్రి చెప్పన్నా ఇది 100 రోజులనే పిల్లలు పుట్టరని మనకు ఎరకలేదా? మనకు లగ్గాలు కాలేదా? పిల్లలు లేరా? నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, సరే 100 రోజుల్లో పిల్లలు పుట్టరు, మాకు కూడా ఎరికే 3 నెలల్లో పుట్టరు, 3 నెలల్లో పుట్టరు ఓకే, కానీ 30 నెలల్లో పుట్టకపోతే నిన్నేమని పిలవాలి? మరి ఏమనాలే? నువ్వే చెప్తావు కదా 3 నెలలని. ఎవడు అడిగిండు నిన్ను? ఎవడు చెప్పమన్నాడు నిన్ను? ఎవడు పెద్ద పొంకనాల పోతిరెడ్డి లెక్క నరుకుమన్నాడు? ఇవాళ వచ్చేమో 3 నెలల్లోనే అయిపోతుందా? ఇంకొక పచ్చి అబద్ధం నేర్చుకున్నాడు. ఏమన్నంటే వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టిండట. ఆయన ముఖం బాగలేదు, ఎవడో అన్నాడు ఏమరా నీ ముఖం గిట్లున్నదని, ఆయన కోపం వచ్చి అద్దం బల కొట్టిండు. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చాతైతే లేదు, ఏమి ఇయనీకి వస్తలేదు. అరే కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉండే, మంచినీళ్ళు చక్కగా వస్తుండే, రైతు బంధు టైంకి పడుతుండే, యూరియా టైంకి పడుతుండే, ఏమో ఎక్కడ దొరికినవారు అయ్యా నువ్వు అంటే ఏమన్నా మాట్లాడితే ఒకటే డైలాగ్, మొత్తం కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయింది, దివాలా అయిపోయింది, మొత్తం లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఏం చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఒక మాట మాత్రం దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఒక దుష్ప్రచారం, అబద్ధపు విష ప్రచారం. కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రేవంత్ రెడ్డి గారేమో 8 లక్షల కోట్లు అంటాడు, బట్టి 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు శ్రీధర్ బాబు. అసలు ఎంత అయ్యా అంటే పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర లెక్కలు తీసుకొని మరీ చెప్పింది. మనం అధికారంలోకి వచ్చిన నాడు జూన్ 2, 2014 నాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు, తెలంగాణ రాష్ట్రం పుట్టినాడు 72,000 కోట్లు. మనం దిగిపోయినాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే మన ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు మాత్రమే. అంటే సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు మనం చేసినాం. సరే అప్పు చేసిండు కేసీఆర్, అప్పు చేసి ఏం చేసిండు అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి 1,022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది పిల్లలకి 1,20,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పిండు కేసీఆర్. మైనారిటీ పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు, 204 పాఠశాలలు పెట్టిండు కేసీఆర్, గురుకుల పాఠశాలలు. అప్పు చేసిండు కేసీఆర్, చేసి ఏం చేసిండు బ్రహ్మాండంగా. ఆనాడు మీరు కరెంటు కష్టాలలో ఈ రాష్ట్రాన్ని ఇడిచిపెట్టిపోతే కేసీఆర్ గారు వచ్చినాక 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు వేసి 24 గంటల కరెంట్ ఇచ్చి 6 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని 6 నెలల చేసి చూపెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. చేసి 14 లక్షల మంది ఆడబిడ్డలకి మేనమామలాగా 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద పెళ్లిళ్ళు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి మన రంగారెడ్డి జిల్లాకి, పక్కనే ఉన్న పాలమూరు జిల్లాకి మరి శాశ్వత పరిష్కారం, ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వత ఉపశమనం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసి 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. చేసి ఏం చేసిండు? 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 72,000 కోట్లు నాట్లేసే టైంకి టింగు టింగు టింగుమని రైతు బంధు పడేటట్టు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 70 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా 1,00,000 చొప్పున 30,000 కోట్ల రూపాయలు వేసి రుణమాఫీ చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. వికారాబాద్ జిల్లా చేసిండు, మేడ్చల్ జిల్లా చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, ఎస్పీ కార్యాలయాలు కట్టిండు. అన్నిటికీ మించి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మెడికల్ కాలేజ్, ఒక్కొక్క నర్సింగ్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిండు కేసీఆర్. అంటే కేసీఆర్ గారు అప్పు చేస్తే ఒక కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ అప్పు చేస్తే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు, కేసీఆర్ అప్పు చేస్తే
ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని పనులు చేసిండు. 200 రూపాయల పెన్షన్ని కేసీఆర్ గారు 2000 రూపాయలు చేసిండు, 10 రెట్లు పెంచిండు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండంటే ఇంకో గంట చెప్తా నేను, గన్ని పనులు చేసిండు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేసినావు ఈ 2.5 ఏళ్లలో, ఏం చేసినావు మరి 4 లక్షల కోట్లు? ఏడబైనాయి ఆ పైసలు? కనీసం రైతులకి కొనుగోలు కేంద్రాలలో సంచులిచ్చే ముఖం లేదు నీకు, యూరియా ఇచ్చే తెలివి లేదు, కొనుగోలు కేంద్రాలలో కనీసం సంచులిచ్చే తెలివి లేదు. నాకు తెలియక నేను మొన్న ఒక అధికారిని అడిగిన, అయ్యా మరి సంచులు కూడా లేవట, రైతులు బాధపడతాన్రు, ఆ వడ్లు కొనే కాడా ఏడవైనా ఆ సంచులు అంటే, మీకు తెలియంది ఏముంది సార్, మొత్తం ఢిల్లీకి పోయినాయి సార్ సంచులు అన్నీ అన్నాడు. సంచులు మొత్తం ఢిల్లీకి పోతున్నాయట. కేసీఆర్ గారేమో 72,000 కోట్లు కేసీఆర్ గారు రైతుల ఖాతాల్లో వేస్తే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రికార్డు సృష్టించిండు. 30 నెలల్లోనే 72 సార్లు ఢిల్లీకి మాత్రం పోయి వచ్చిండు. ఏం చేసినవా ఢిల్లీలో అంటే, 72 పైసలన్నా తెచ్చినవా అంటే, తెచ్చుడు ఎక్కడిది, ఇచ్చొచ్చుడే ఉన్నది మొత్తం, అక్కడ ఇచ్చొచ్చుడు తప్ప తెచ్చుడు లేదు, ఓన్లీ ఇన్కమింగ్ నో అవుట్ గోయింగ్ ఢిల్లీ. అంటే ఆయన పదవి కాపాడుకోవడానికి, ఆయన రెన్యువల్ సీఎం, రెగ్యులర్ సీఎం కాదు ఆయన. రెగ్యులర్ సీఎం అయితేనేమో 5 ఏళ్ళు ఉంటాడు, ఈయనకు నెలకోసారి పోవాలి, కప్పం కట్టాలి, కడితేనే టప్ప పడాలి, టప్ప పడితే మళ్ళీ వాపస్ రావాలి, లేకపోతే కోపం వస్తే ఢిల్లీకి ఎప్పుడు పదవి ఊస్టింగో తెలియదు. అందుకే ఇవాళ ఢిల్లీకి పైసలు పోతున్నాయి తప్ప ఇవాళ ఇక్కడ మాత్రం రైతుల ఖాతాల్లో పైసలు లేవు, మా ఆడబిడ్డల ఖాతాల్లో పైసలు లేవు. ఇక్కడ మా ఆడబిడ్డలు ఇంతమంది ఉన్నారు, నాకు గన్నవడని ఇస్తలేరు వాళ్ళని, కానీ గాడు ఉన్నారు. వాళ్ళని నేను అడుగుతా ఉన్నా, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ మధ్యన కొత్త డైలాగ్ కొడుతున్నాడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. ఏమంటుండు? 1 కోటి మంది మహిళల్ని ఏం చేస్తాడట, ఏమిటిది, కోటీశ్వర్లు చేసేదాకా ఇచ్చిపెట్టాడంట. అయ్యా రేవంత్ రెడ్డి గారు, 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు, ముందు లక్షాధికారులు అయితే చెయ్యి, లక్షాధికారులు చెయ్యి. నేను నీకు మహేశ్వరం వేదికగా సవాల్ విసురుతున్నా రేవంత్ రెడ్డి గారు, మా ఆడబిడ్డ సబితమ్మ సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు గనక ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 18 ఏళ్లు నిండిన 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు. నువ్వు గనక వాళ్ళందరికీ నెలకు 2,500 చొప్పున 5 ఏళ్లకు 1,50,000 రూపాయలు నువ్వు గనక వాళ్ళ ఖాతాల్లో వేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా. మాటలదేముంది, మస్తుగా మాట్లాడచ్చు రేవంత్ రెడ్డి. కోటీశ్వర్లు చేస్తారట, కోటీశ్వర్లు. లక్షాధికారులు అయితే చేయి ముంగట చూస్తా. ఎన్ని అబద్ధపు మాటలు చెప్పిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. తులం బంగారం ఇస్తా అన్నాడు. నేను ఆ రోజే చెప్పిన, అయ్యా వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు, మెడల పుస్తల తాడెత్తుకపోయే దండుపాల ముఠా ఇది, జాగ్రత్త అని చెప్పిన. ఇవాళ ఇక్కడికి వస్తుంటే కొంతమంది రైతన్నలు కనబడ్డారు అక్కడ జంక్షన్ కాడ, ఓఆర్ఆర్ జంక్షన్ కాడ. ఈ స్వాగతం చెప్పనీకి వచ్చిర్రు, అంత మంచిదేనా అన్న. ఏ మంచిది సార్, మీరు ఫార్మా సిటీ అన్నారు, ఈ సన్నాసులు వచ్చి మొత్తం ఫ్యూచర్ సిటీ అని కొత్త పేరు పెట్టిండ్రు, 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట. మొత్తం భూముల మీద పడ్డారు, ఎటు పడితే ఒక అన్నగాడు అటు తలిగిండు, ఒక తమ్ముడు ఇటు తలిగిండు, మొత్తం 4-5 మోపైనరు. యాడ అసైన్డ్ భూములు ఉన్నాయి, యాడ అగ్రిమెంట్ పట్టాలు ఉన్నాయి, గుంజుకోవాలా, బెదిరియాలా, అడ్డికి పావుషేరు లాక్కోవాలా, ఇది తప్ప ఏమీ లేదు సార్ అని చెప్పి పోయినాడు. నేను చెప్పేది వాస్తవమేనా? కేసీఆర్ గారు ఏ కారణం చేత ఫార్మా సిటీ అన్నారో ఒక్కసారి మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకేమి ఈ ప్రాంతం మీద ఇష్టం లేకనో ఇంకోటో కాదు, ఈ ప్రాంతం మీద ఇష్టంతోనే ఇక్కడ బ్రహ్మాండంగా మన పిల్లలకు కొలువులు రావాలని ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్. అది కూడా ఎందుకు వచ్చింది ఆలోచన, మనకు చరిత్ర కూడా కొంత తెలవాలి. ఒకనాడు హైదరాబాద్లో IDPL అనే సంస్థ, ఇండియన్